పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు. మనందరము జేజమ్మ అని పిలుచుకునేటువంటి మన అరుణమ్మ. ఒకవైపు ఏమో పాలమూరు ఆడపడుచు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి, వంశచందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి అందరూ కలిసి ఎప్పుడు మిమ్మల్ని ఓడగొట్టాలి. నా చుట్టాలు కాదు, నా దాయాదులు కాదు, రెడ్ అనే తోక తప్పితే. అసలు ఎందుకండి మీ మీద ఇంత కక్ష సాధింపు? ఎందుకు ఒక ఆడపడుచుని ఎదగనీయకుండా? దాని మంచి క్యాండిడేట్ అవుతుంది అనేటటువంటి ఉచ్యంతన. జైపాల్ రెడ్డి గారికి మీకు మధ్య శత్రుత్వం ఏంటి? అసలు ఇది రాజకీయ శత్రుత్వమా, పర్సనల్ గా ఎక్కడ మీ ఇద్దరికి చెడింది? మా ఫాదరు నాకు కాంగ్రెస్ లో ఉండి నాకు సపోర్ట్ చేయలేదు, పొలిటికల్ గా నేను సపోర్ట్ చేయలేనని చెప్పిన. నమస్తే మేడం. నమస్తే మా. ఒకవైపు ఏమో పాలమూరు ఆడపడుచు, ఇంకొక వైపు రేవంత్ రెడ్డి, వంశచందర్ రెడ్డి, జితేందర్ రెడ్డి అందరూ కలిసి ఎప్పుడు మిమ్మల్ని ఓడగొట్టాలి, మీరు ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ఒక కుట్రపూరితమైన వాతావరణం ఉందన్నది చాలా మంది అంటుంటారు. అసలు ఎందుకండి మీ మీద ఇంత కక్ష సాధింపు? ఎందుకు ఒక ఆడపడుచుని ఎదగనీయకుండా మీరు ఇంత కష్టపడకుండా ఈరోజు ఒక జాతీయ పార్టీలో వైస్ ప్రెసిడెంట్ స్థాయికి వెళ్ళినప్పుడు పాలమూరు ప్రజల, వాళ్ళు కూడా పాలమూరులో ఉన్న పార్ట్ ఆఫ్ ద పాలమూరు సిటిజన్సే కదా, వాళ్ళు దాన్ని హ్యాపీగా తీసుకోకుండా ఎందుకు మీ మీద ఇంత కుట్రపూరితంగా ఎప్పుడు అందరు ఏకమై మిమ్మల్ని ఓడగొట్టాలని అనుకుంటారు? మీ మధ్యలో ఏమైనా పర్సనల్ కక్షపూరితంగా ఏమన్నా ఉందా, లేదంటే ఇది రాజకీయ కక్ష అని అనుకోవచ్చా? ఇలాంటిది లేదు, ఎవరితో పర్సనల్ ఎనిమిటీ లేదు. మా దాయాదులు కాదు, లేకుంటే నా చుట్టాలు కాదు, కుటుంబ సభ్యులు నా చుట్టాలు కాదు, నా దాయాదులు కాదు, రెడ్ అనే తోక తప్పితే. మర్యాద కోసం అన్న అని పిలుచుకుంటాం, మర్యాద కోసం మామ అని పిలుచుకుంటాం, మర్యాద కోసం ఎవరినైనా వరుస పెట్టి పిలుస్తాం, పెద్దరికాన్ని గౌరవించి. వాళ్ళతో నాకు ఎలాంటి బంధుత్వాలు లేవు ఎవరితో కూడా. వీళ్ళకంతా నా మీద కక్ష ఎప్పటి నుంచి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కక్ష ఉంది. అంటే ప్రజల లోపల నేను పనిచేయడమే వాళ్ళ కక్ష, ప్రజల లోపల నేను పేరు సంపాదించుకోవడమే వాళ్ళ కక్ష. ప్రజలు నన్ను ఇంత పెద్ద ఎత్తున ఆదరించి నన్ను అభిమానించడమే కక్ష. ఎందుకంటే జైపాల్ రెడ్డి గారు ఫస్ట్ నా మీద కక్ష సాధించడం మొదలు పెట్టిండు. ఈ రోజు లేరు అనుకోండి, లేని వారి గురించి మాట్లాడకూడదు, కానీ నేను ప్రజలకు తెలియజేయాలా, చాలా విషయాలు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలా. అంటే కొత్త జనరేషన్ వస్తుంది, చాలా మందికి తెలియదు ఏంటి, ఎందుకు అరుణమ్మ మీద ఇంత కక్ష కడతారు, ఒకరు బీసీ వ్యతిరేక అంటారు, ఏదో ఒక రకమైన నింద చేసేటటువంటి ప్రయత్నం, బురద తల్లే ప్రయత్నం చేస్తారు. గట్టిగా గట్టిగా డెఫినెట్ గా మాట్లాడతా, ఉన్నది ఉన్నట్లే మాట్లాడతా, నేను లేనిది ఏది చెప్పను, అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు, చేసింది చెప్పుకునే అలవాటు కూడా నాకు పెద్దగా లేదు. కానీ ఇట్లాంటి అన్నప్పుడు చెప్పాల్సి వస్తుంది, చెప్పుకోకపోతే అది ప్రజలకు కూడా తెలియదు, కాబట్టి నేను చెప్పాలి. జైపాల్ రెడ్డి గారికి మీకు మధ్య శత్రుత్వం ఏంటి? అసలు ఇది రాజకీయ శత్రుత్వమా, పర్సనల్ గా ఎక్కడ మీ ఇద్దరికి చెడింది? ఎందుకు తను ప్రతిసారి మిమ్మల్ని అణిచివేయాలని ట్రై చేయడం, మీకు టికెట్లు రాకుండా చేయడం, మీ కుటుంబానికి టికెట్లు రాకుండా, మీ ఫాదర్ కి టికెట్లు రాకుండా చేసినటువంటి సందర్భాలను మనం ఎన్నో చూసాం. అసలు మీకు ఈ వైరం ఎక్కడ స్టార్ట్ అయింది? 96 లో నేను ఫస్ట్ టైం పార్లమెంట్ కు పోటీ చేసిన. 1996 అంటే ఈ రోజు నుంచి 28 సంవత్సరాల కిందట నేను మొట్టమొదటిసారి మహబూబ్ నగర్ పార్లమెంట్ కు పోటీ చేసిన, టీడీపీ తరఫున పోటీ చేసిన. నేను టీడీపీ పార్టీలో లేను, వాళ్ళ నేను ఏ పార్టీలో లేను, నేను ఒక హౌస్ వైఫ్ ని మాత్రమే. మా ఫాదర్ కాంగ్రెస్ లో ఉన్నారు, మా బావగారు కూడా ఉన్నారు రాజకీయాల్లో. ఆ రోజు నా భర్త కూడా ఆ రోజు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గద్వాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నారు. టీడీపీ అలయన్స్ లో అంటే టీడీపీకి అసోసియేటెడ్ గా ఉన్నారు ఆ రోజు ఎమ్మెల్యేగా. టీడీపీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి అసోసియేటెడ్ సభ్యుడిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచి ఇండిపెండెంట్ గా గెలిచి సపోర్టింగ్ గా ఉన్నారు. సో ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఎన్టీ రామారావు చనిపోయినటువంటి తొలి రోజులవి. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో 96 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నన్ను చంద్రబాబు నాయుడు గారు నన్ను పోటీ చేయమని అడిగినారు. జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా నన్ను కంటెస్ట్ చేయిస్తే మంచిది, బాగుంటది. ఎందుకు, ఇక్కడ మా ఫాదర్ యొక్క కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, అటు మా అత్తగారింటి కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఒకటే కాన్స్టిట్యున్సీ, గద్వాల్, అలంపూర్ ఈ పార్లమెంట్ లోనే ఉంది. అప్పుడు ఆ సమయం లోపల వాళ్ళు నన్ను పోటీ చేయమని అడిగినారు. బలంగా ఉంటది, వీళ్ళ బలమైనటువంటి ఫ్యామిలీ కాబట్టి, పొలిటికల్ గా కూడా ఫ్యామిలీ స్ట్రాంగ్ కాబట్టి దాని మంచి క్యాండిడేట్ అవుతుంది అనేటటువంటి ఉచ్యంతన నన్ను కంటెస్ట్ చేయమన్నారు. యాక్చువల్గా నేను పోటీ చెయ్యను అని చెప్పిన. నేను పోటీ చెయ్యను, నా ఇంట్లో నా బిడ్డ పెండ్లి, అప్పుడు నా బిడ్డ పెండ్లి April 25th ఉంది, ఎలక్షన్ May 2nd ఉంది. నేను కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిపోయింది అప్పటికే నాది. నేను చెయ్యను, నా కూతురు పెళ్లి ఉంది, నేను కంటెస్ట్ చెయ్యను, నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పాను.
నాకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు, ఇంట్లో ఆల్రెడీ నా హస్బెండ్ పాలిటిక్స్ లో ఉన్నాడు, నా ఇంట్లో ఫ్యామిలీ నా పిల్లల్ని చూసుకోవాలి, నేను రాజకీయాల్లోకి రానని చెప్పిన. రాజకీయాల్లోకి రానని చెప్తే కూడా వాళ్ళందరూ లేదు నిలబడాలని బలవంతంగా నన్ను ఫోర్స్ చేసి అప్పుడు నిలబెట్టారు. నిలబెట్టిన తర్వాత కంటెస్ట్ చేసి నామినేషన్ వేయించారు. నేను చంద్రబాబు నాయుడు కలవలేదు, పర్సనల్గా ఏమీ కలవలేదు నేను అప్పుడు, ఆ టైం కూడా లేదు. నామినేషన్ వేయించారు, నామినేషన్ వేసిన దాని తర్వాత జైపాల్ రెడ్డి గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేయించారు అంటే డైరెక్ట్ గా ఫోన్ చేసి నువ్వు విత్డ్రా చేసుకోమని అడిగారు. విత్డ్రా చేసుకోమని అడిగితే నేను మామ అని పిలిచేదాన్ని, ఎందుకంటే మా నాన్నకు దగ్గర ఉండేటోడు. సో ఆ ఫ్యామిలీస్ కూడా దగ్గర చిన్న వాళ్ళం, మేము చిన్న పిల్లలు అప్పటి నుంచి ఆయన చూసాం మా ఫాదర్ దగ్గర, కాబట్టి ఆ రిలేషన్ తో మామయ్య అని పిలిచేదాన్ని. చాలా మంది మామయ్య అంటే నిజంగా నా దగ్గర రక్త సంబంధం ఏదో ఉందో లేకపోతే ఇంకేదో ఉందని అనుకున్నారు చాలా మంది. నాకు మామయ్య అని గౌరవంగా ఇంటికి వచ్చినట్టు పిలిచేదాన్ని. ఆ తర్వాత వారు నన్ను విత్డ్రా చేసుకోమన్నారు. విత్డ్రా చేసుకోమన్నప్పుడు నేను ఒక పార్టీ నుంచి మీరు ముందే చెప్పుంటే మామ నేను అసలు నామినేషనే వేసేదాన్ని కాదు అంటే ఆయన అంత రెస్పెక్ట్ ఉండింది కూడా నాకు అప్పుడు, అంత రెస్పెక్ట్ ఉండే, నేను నామినేషనే వేసేదాన్ని కాదు. ఇప్పుడు నామినేషన్ వేసిన తర్వాత నేను విత్డ్రా చేసుకోవడం అంటే పొలిటికల్ గా అది ఎథిక్స్ కాదని చెప్పిన. ఎథికల్ గా అది కరెక్ట్ కాదు, నేను విత్డ్రా చేసుకోలేను, మీరు నామినేషన్ వేయకముందే నన్ను అప్రోచ్ అయిన ఉంటే కనుక నేను చేసేదాన్ని, నాకు తెలియదు మీరు ఉంటారని కూడా నాకు తెలియదు అని చెప్పి. అయితే వాళ్ళు అప్పుడు ఏమైంది, లక్ష్మీపార్వతి పార్టీలో అలయన్స్ లో ఉన్నారు. జైపాల్ రెడ్డి గారు లక్ష్మీపార్వతి పార్టీ అలయన్స్ తో ఉన్నారు. వాళ్ళ అంతవరకు కూడా ఎన్టీ రామారావు పార్టీతో అలయన్స్ ఉండేవారు, చంద్రబాబు టీడీపీతో. ఎప్పుడైతే లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత తమ పార్టీ పెట్టిందో అప్పుడు వీరు ఆ పార్టీతోనే ఉంటే గెలుస్తాను, ఎన్టీ రామారావు సింపతి ఉంటుందని వారితో అలయన్స్ పెట్టుకున్నారు. అయితే నన్ను విత్డ్రా చేసుకోమంటే ఆ టైంలో నేను విత్డ్రా చేసుకోలేనని చెప్పిన. దానితో జైపాల్ రెడ్డి గారు విత్డ్రా చేసుకున్నారు. నేను విత్డ్రా చేసుకోలేదనే కోపం అప్పటి నుంచి నన్ను పెంచుకున్నారు. నేను చిన్నదాన్ని, అప్పుడు నాకు 36 years, ఫస్ట్ టైం ఎంట్రీ 36 ఏళ్ళు, అప్పుడు నాకు ఇప్పుడు 60 ఏళ్ళు దాటినాయి. అప్పుడు జితేందర్ రెడ్డి గారు లక్ష్మీపార్వతి పార్టీకి వెళ్ళి పోటీ చేసినారు, రవీంద్రనాథ్ రెడ్డి గారు బీజేపీకి వెళ్ళి చేశారు, సో మల్లికార్జున్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి చేశారు, అప్పుడు ఈ వాజ్ డిఫెన్స్ మినిస్టర్ ఉండే MOS. సో అట్లా నలుగురు మధ్యలో పోటీ అయింది. ఆ దీంట్లో మా పెళ్ళి ఓ పక్క, ఈ ప్రెషర్స్ ఓ పక్క, నేను ఫుల్ టైం కూడా నేను ఫస్ట్ టైం నేను పొలిటికల్ గా డైరెక్ట్ ఎంట్రీ అనేది ఫస్ట్ టైం నాకు. సో మా ఫాదర్ కాంగ్రెస్, మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. ఈరోజు చాలా మాట్లాడతారు చాలా వాళ్ళు, అంటే ఒకరు పార్టీలో ఉండి ఓ పార్టీలో చేసిందని. అసలు మా ఫ్యామిలీ ఎథిక్స్ కానీ మా ఫ్యామిలీ యొక్క ఇది తెలియనటువంటి వాళ్ళు చాలా మాట్లాడుతుంటారు బయట అనుకోండి. మా ఫాదరు నాకు కాంగ్రెస్ లో ఉండి నాకు సపోర్ట్ చేయలేదు. నేను పార్టీ వేరే బెటా నేను సపోర్ట్ చేయలేను, తండ్రిగా ఆశీర్వదిస్తా గానీ పొలిటికల్ గా నేను సపోర్ట్ చేయలేనని చెప్పినారు. అయినా పోరాటం చేసినాను. రాజకీయాల్లో ఫాదర్ గా చెప్పాడు, రాజకీయాల్లో గెలుపు పోరాటాలు అనేవి సహజం, నువ్వు దానికి ఓడిపోతానే నువ్వు కుంగిపోకూడదు, నువ్వు ధైర్యంగా ఉండి నీ యొక్క ప్రయత్నం నువ్వు చెయ్యి, నేను వేరే పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేయలేనని చెప్పాను. ఏ రోజు నేను మా ఫాదర్ కి ఒక్కరోజు సపోర్ట్ చేయమని అడగలేదు. తర్వాత నేను వారిని ఇబ్బంది పెట్టలేదు, నా అంతకు మేమే పని చేసుకున్నాం, ప్రచారం చేసుకున్నాం. అప్పుడు డైరెక్ట్ గా పాలిటిక్స్ ఫస్ట్ టైం బయటకు వచ్చిన కానీ నాకు పెద్దగా స్పీచ్లు అవగాహన రాజకీయం సబ్జెక్ట్ లో పెద్ద తెలియదు నాకు. ఆ రోజు రాజకీయ వారసత్వం ద్వారా దొరకాల్సినటువంటి అడ్వాంటేజ్ కూడా నాకు దొరకలేదు. అయినా నేను 3800 ఓట్లతో ఓడిపోయాను అన్నాడు. ఆ రోజే మా ఫాదర్ చేసి ఉంటే నేను గెలిచి ఉండేది. ఆ రోజు నేను సెంట్రల్ మినిస్టర్ అయి ఉండేదాన్ని. సౌత్ నుంచి ఎవరు ఉమెన్ లేరు ఆ రోజు. ఆ మినిస్టర్ ఛాన్స్ కూడా నాకు ఆనాడే వచ్చి ఉండేది. ఆ రోజు ఐ లాస్ట్ దట్ ఛాన్స్ నా లైఫ్ లో, ఆ ఛాన్స్ పోయింది. ఆ తర్వాత 99 లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన. రాజశేఖర్ రెడ్డి గారు, భరత్ సింహారెడ్డి గారు మా హస్బెండ్ కి మంచి అంటే ఫ్రెండ్షిప్ ఉండేది, ఇద్దరికి మంచి ఇది ఉండేది ఇద్దరి మధ్యలో. ఆ దీంతో రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. అప్పుడు భరత్ సింహారెడ్డి గారు ఇండిపెండెంట్ గా పోటీ చేశారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించినారు. అప్పుడు నన్ను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నన్ను పోటీ చేయమని అడిగినారు. మళ్ళీ పోటీ చేయమని అంటే భరత్ సింహారెడ్డి గారు తను పక్కకుండి నన్ను అక్కడ కంటెస్ట్ చేయించారు 99 లో. సో అక్కడ మా ఫ్యామిలీలో మా బావగారు, మేము, ఇంకొక టీడీపీ నుంచి ఉండే వరకు మా ముగ్గురు మధ్యలో అప్పుడు టీడీపీ పార్టీ గెలిచింది. సో అట్లా పాలిటిక్స్ లో 2000 ఎంట్రీ అయిన విషయం చెప్తున్నా. 1996 లో ఆ విధంగా పార్లమెంట్ కి డైరెక్ట్ గా నేను పోటీ చేసిన. ఆ కక్ష అనేది అప్పటి నుంచి ప్రారంభమైంది. 2004 లో నేను 99 లో ఓడిపోయాను, ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు, ఓడిపోయాను. ఆ తర్వాత 2004 లో టిఆర్ఎస్ తో అలయన్స్ అయింది కాంగ్రెస్ కి. అలయన్స్ అయినప్పుడు తెలంగాణలో మొత్తం జైపాల్ రెడ్డి గారు, డి శ్రీనివాస్ గారు, కేశవరావు గారు,
వీళ్ళే పెద్ద ఎత్తున తెలంగాణ యొక్క సీట్ల విషయంలో వీళ్ళు పెద్దరికాన్ని అప్పుడు కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ పెద్దరికాన్ని వాళ్ళ దీంట్లో నడిచింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తెలంగాణలో జోక్యం చేసుకోవద్దన్నారు. సో నేను 99 నుంచి 2004 అంటే 2003లో పాదయాత్రలు, నిరాహార దీక్షలు, 2000 ఆర్టీఎస్ దగ్గర ఆ పోరాటం, నిరాహార దీక్ష 6 రోజులు నేను నిరాహార దీక్ష చేస్తే మంచినీళ్ళు తాగకుండా నిరాహార దీక్ష చేసిన, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా ప్రభుత్వం మీద ప్రెషర్ తేవాలని రవీంద్రనాథ్ రెడ్డి గారు నాకంటే ముందు కూర్చొని దీక్ష చేశారు 3 రోజులు. అదే ఆర్టీఎస్ కింద స్లూయిస్ దగ్గర మమ్మల్ని ఈ విధంగా మన మీద దాడులు చేసిందని. సో ఆ తర్వాత వాళ్ళని లేపేశారని తెలవంగానే అప్పటికప్పుడు ఇట్లే పోయి నేను జస్ట్ అక్కడే నేను కూర్చున్న నిరాహార దీక్షకి ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా. అంటే నాకు అంత ప్రిపరేషన్ ఆలోచన లేదు, ఏదో పోరాటం చేయాలని అనేటటువంటి ఒక ఇదే ఉండింది.